ఎవ్రీవన్, ఈ మెజర్మెంట్స్తో 3 లేయర్ ఫ్రిల్స్ ఫ్రాక్ పర్ఫెక్ట్గా ఎలా రావాలో ఈ వీడియోలో చెప్తాను. సైడ్ లెంత్ వచ్చేసి 48 ఇంచెస్, బాడీ లెంత్ వచ్చేసి 14.5 ఇంచెస్, ఈ గేరా లెంత్ వచ్చేసి 33.5 ఇంచెస్. ఫుల్ లెంత్లో నుంచి బాడీ లెంత్ మైనస్ చేసుకుంటే గేరా లెంత్ వస్తుంది. ఈ గేరా లెంత్ని 3 భాగాలు చేసుకోవాలి, ఎందుకంటే 3 లేయర్స్ వస్తాయి కాబట్టి 3 భాగాలు చేసుకోవాలి. 3 భాగాలు చేసుకుంటే ఒక్కొక్క భాగానికి 11 ఇంచెస్ మీద ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. దానికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఎందుకు అంటే మనకి ఇది ఒక్కొక్క లేయర్కి పైన స్టిచెస్ పడతాయి, కింద ఫోల్డింగ్ పడుతుంది. అలాగే మళ్ళీ ఈ కింద లేయర్ ఉంది కదా, దీనిపైకి ఈ లేయర్ రావాల్సి ఉంటుంది. అలాగే ఈ లేయర్ పైకి ఈ లేయర్ రావాల్సి ఉంటుంది. కొంచెం దీనిపైకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. అందుకోసం ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్క 2 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రాకు. ఇవి ఒక్కొక్క దానికి ఈ లేయర్స్ వచ్చేసి ఒకదానికి ఒకటి అటాచ్ అయ్యి ఉండవు, దేనికది సపరేట్గా యాడ్ చేస్తాం అనమాట. కింద గేరాకి ఈ సపరేట్గా యాడ్ చేస్తాం. అందుకని చెప్పి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. మొత్తం శారీని నేను తీసుకున్నాను ఫ్రాక్ కోసం. బాడీకి కట్ చేయగా మిగిలిన క్లాత్ అంతా గేరా కోసం కట్ చేసుకున్నాను మెజర్మెంట్ని బట్టి. ఇలా కట్ చేసిన క్లాత్ జాయింట్ చేసేసుకుని 2 వైపులా కూడా పీకో చేశాను. పీకో చేసిన తర్వాత నాకు ఈ మెజర్మెంట్ వచ్చింది. చూసాడా, క్లాత్ ఎక్కువ ఉంటేనే గేరా బాగా వస్తుంది. ఈ ఫ్రిల్స్ ఫ్రాక్కి క్లాత్ ఎక్కువే పడుతుంది. శారీ మొత్తం పెట్టుకుంటే మనకి నీట్గా వస్తుంది ఫ్రాకు. గేరా ఫ్రిల్స్ని నేను డైరెక్ట్ లైనింగ్ మీదే అతుకుతున్నాను. దానికోసం లైనింగ్ లెంత్ని 3 భాగాలు చేసుకోవాలంటే 11.5 ఇంచులు 11.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. గేరా లెంత్ అంటే మన ఫ్రిల్స్ లెంత్ వచ్చేసి 11.5 ఇంచులు కాబట్టి 2 చోట్ల మార్క్ చేసుకుంటే సరిపోతుంది. పైనుంచి ఒక లేయర్ వస్తాయి, మధ్యలో నుంచి ఒకటి, కింద ఇంకొక లేయరు, 3 లేయర్స్ వస్తాయి మొత్తం. పైనుంచి ఒక లేయర్ అతికిన తర్వాత కింద వరకు వస్తుంది. ఈ మార్క్ నుంచి కింద వస్తుంది, ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కాబట్టి. ఈ మార్కింగ్ని బట్టి లేయర్స్ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్ వచ్చేసి నడుం దగ్గర నుంచి యాడ్ చేస్తాము. ఈ లేయర్ కింద నుంచి పైకి ఒక 1 ఇంచ్ పైకి నుంచి కింద లేయర్ యాడ్ చేసుకోవాలి. అలాగే థర్డ్ లేయర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రాకు కటింగ్ స్టిచ్చింగ్ మన ఛానల్లో ఉంది, లింక్ కింద ఇస్తాను, ఒకసారి చూసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.